back to another class. So here video lo manam Java lo switch statement gurinchi telusukundam. First of all, we use the switch statement to select one of the many code blocks to be executed, and the switch expression is evaluated once, only once it could be executed, and the value of the expression is compared with the value of each case. So ivanni kuda code explain chesetappudu detail ga cheppistanu. Okay, if there is a match, the associated block will be executed. So ee 3 points అయితే గుర్తుపెట్టుకోండి. ఇది స్విచ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే డే ఈజ్ ఈక్వల్ టు 4 అని ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసుకుని దానికి 4ని అసైన్ చేశాను. సో ఇక్కడ స్విచ్ అని ఒక యూజ్ చేసి దీంట్లో మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని ఇందులో పాస్ చేశాను డే అని చెప్పి. ఇక్కడ డే వాల్యూ ఏంటి 4, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అండ్ కేస్ 1, ఇక్కడ కేస్ 1లో నేను ఏం చేశాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మండే. ఇఫ్ కేస్ 1 అనేది 4కి మ్యాచ్ అయితే కనుక, అంటే డే ఈజ్ ఈక్వల్ టు 4 కదా, 1కి మ్యాచ్ అవుతుందా, లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ కేస్ 2లోకి వచ్చేస్తే కేస్ 2 అనేది కూడా 4కి మ్యాచ్ అవ్వట్లేదు. సో ట్యూస్డే కూడా ప్రింట్ అవ్వదు. అండ్ కేస్ 3లో కూడా ప్రింట్ అవ్వదు. కేస్ 4లో ఏమవుతుందంటే కేస్ 4 ఈజ్ ఈక్వల్ టు డే ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో అప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో థర్స్డే అని పాస్ చేసామో ఈ థర్స్డే అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి ఇంక ఇక్కడతో లూప్ ఆగిపోతుంది. సో ఇంక ఇక్కడ నుంచి వెళ్ళదన్నమాట, ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా మిగిలిన కోడ్ అంతా జస్ట్ ఎప్పుడైతే మనకి ఒక కేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో ఇంకా తర్వాత నెక్స్ట్ నుంచి వేరే లైన్స్కి కోడ్ వెళ్ళదు, బికాజ్ ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం కాబట్టి. ఒకవేళ మనం తీసుకున్న వేరియబుల్ అనేది ఈ కేసెస్లో దేనితోని మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి, సో దానికి కూడా మన దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో దాన్ని ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ కీవర్డ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే, వెన్ జావా రీచెస్ అ బ్రేక్ కీవర్డ్ ఇట్ బ్రేక్స్ అవుట్ ద స్విచ్ బ్లాక్. ఇప్పుడు అదే కదా చూసాం మనం, వన్స్ మనకి కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకా కోడ్ అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ కోడ్ అండ్ కేస్ టెస్టింగ్ ఇన్సైడ్ ద బ్లాక్ ఓన్లీ. వెన్ అ మ్యాచ్ ఈస్ ఫౌండ్ అండ్ ద జాబ్ ఈస్ డన్, ఇట్స్ టైమ్ ఫర్ అ బ్రేక్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మోర్ టెస్టింగ్. సో ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ అయిపోతుందో సో దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మోర్ టెస్టింగ్ అన్నమాట. అండ్ దెన్ ఫస్ట్ డిఫాల్ట్ కీవర్డ్ గురించి కూడా తెలుసుకోవాలి. డిఫాల్ట్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ స్పెసిఫైస్ సమ్ కోడ్ టు రన్ ఇఫ్ దెర్ ఈస్ నో కేస్. ఏంటి ఇక్కడ, ఇఫ్ దెర్ ఈస్ నో కేస్ మ్యాచ్. ఇది పాయింట్ మీరు నోట్ చేయాలి, ఎందుకంటే మనకి తీసుకున్న అన్ని కేసెస్లో మనకి కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఏం చేయాలి అనేది ఇందాక మన క్వశ్చన్. సో దానికి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డిఫాల్ట్ కీవర్డ్ యూజ్ చేయాలి. సో డిఫాల్ట్ కీవర్డ్ ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఇంట్ ఈజ్ ఈక్వల్ టు డే ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాము. అండ్ ఈ స్విచ్ స్టేట్మెంట్లో డే అనే వేరియబుల్ని పాస్ చేశాను. ఇక్కడ కేస్ 6 అని తీసుకున్నాం, బట్ మనకి ఇక్కడ ఉన్నది ఏంటి 4 కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ 7 కేస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, డిఫాల్ట్గా ఏమీ లేకపోతే మనం ఇచ్చిన కండిషన్ని ఏ కేసు మ్యాచ్ అయ్యకపోతే అప్పుడు డిఫాల్ట్ అని ఒకటి డిక్లేర్ చేసుకుని కీవర్డ్ అందులో ఏం చేయాలి, లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. అంటే ఇలా కాకపోయినా ఓన్లీ ఇలాగే ఇవ్వాలని లేదు, లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది డైరెక్ట్ డిఫాల్ట్లో ఇచ్చేసేయండి. ఓకేనా, వెన్ కేసెస్ దేంట్లోని మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయకపోతే. ఓకే, సో ఇది స్విచ్ స్టేట్మెంట్ గురించి యూజెస్. అయితే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇచ్చి దాంట్లో మనం ఇచ్చిన కండిషన్ ఎక్కడుందో అని ప్రోగ్రామింగే వెతుక్కుంటుంది అనమాట. ఏ కేసులో ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్రేక్ చేయాలి అని చెప్పి. వెరస్ మనం ముందు చూసిన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అవి చూస్తే కనుక మనకి ట్రూ ఆర్ ఫాల్స్ తెలిసి ఉండి మనం కంప్యూటర్కి చెప్పాలి, ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఎగ్జిక్యూట్ దిస్ లైన్ అని చెప్పి, ఆర్ ఎల్స్ అని చెప్పి ఎల్ స్టేట్మెంట్లోనే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి చెప్తామన్నమాట. సో ఇది డిఫరెన్సెస్ వచ్చేసరికి స్విచ్కి అండ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్కి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.